ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఉపసంహరించుకొని ఎమ్మెల్యే తలసాని ప్రజలకు బహిరంగంగానే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ సీనియర్ నేతలు దేవులపల్లి రవికిరణ్, రాజేశ్వరి, పద్మావతి, అనిత. గురువారం అమీర్పేట్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే తలసాని బహిరంగంగా క్షమాపణలు కోరుకుంటేనే మేము కేసులు ధర్నాలు ఆపుతామని ప్రజల మధ్యలో మాట్లాడినటువంటి మాటలను ప్రజల మధ్యలోనే తిరిగి క్షమాపణలు కోరాలని డిమాండ్ చేశారు. అలా చెప్పని పక్షంలో భారీ ఎత్తున రాస్తారోకలు ధర్నాలతో ఉధృతం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పిసిసి ఇన్ఛార్జ్ రజనీకాంత్, అండాలు, మహేష్, గోదాస్ నవీన్, సత్యనారాయణ, సునీత, ఎండి ఆరిఫ్, వినోద్ కుమార్, అమృత, భాస్కర్, శ్రీవాణి, అబ్రహం, ముత్తు, సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు. నమస్తే అండి, నా పేరు రవికిరణ్ దేవులపల్లి. నేను కాంగ్రెస్ లీడర్ని, సనత్ నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ లీడర్ని. మొన్న ఒక కంప్లైంట్ ఇచ్చామండి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి మీద. మిమ్మల్ని ముక్కలు చేస్తాం, నరికేస్తాం, మేయే జాగిరా అనే మాటలు కరెక్ట్ కాదండి. దట్టు ఒక సీఎం హోదా ఉన్న మనిషి పైన అలాంటి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు. అందుకే మా మేడం కోట నీలిమ గారి ఆదేశం మేరకు మీ అందరం కాంగ్రెస్ లీడర్స్ అందరం కలిసి ధర్నా చేస్తాం. ఇక్కడ 300 మెంబర్స్ దాకా పాల్గొన్నారు ఈ ధర్నాలో. 200 మెంబర్స్ కాంగ్రెస్ లీడర్స్, 100 మంది ప్రజలు పాల్గొన్నారు ఈ ధర్నాలో. ఇది కరెక్ట్ కాదు, అందుకోసం ఈ కంప్లైంట్ ఇచ్చాం. ఖచ్చితంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు క్షమాపణ చెప్పాలి. మేము మా స్టేట్మెంట్ వెనక్కి తీసుకుంటా అంటే కరెక్ట్ కాదు. పబ్లిక్ లో 100 మంది ముందు దూషించి మేము పక్కకు జరిగిన ఆ స్టేట్మెంట్ వెనక్కి తీసుకుంటా అంటే కరెక్ట్ కాదు. పబ్లిక్ లోనే క్షమాపణ చెప్పాలి మా నాయకుడికి. ఇది మాకు డిమాండ్. నా పేరు పద్మావతి. నేను బి బ్లాక్ మహిళా ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్. ఈరోజు తలసాని గారు నేను ఇలా మాట్లాడాను, నేను మాట్లాడలేదు, నేను ఉండొచ్చు అని పర్సనల్గా అయినా 10 మందిలో చెప్పింది పర్సనల్గా వాళ్ళ ఇంట్లో కూర్చొని చెప్పడం అది చాలా తప్పు. ప్రతి ఒక్క అక్క చెల్లెళ్ళు ఇలా రేవంత్ అన్న అనడము మాకు చాలా బాధాకరంగా ఉంది. కాబట్టి బహిరంగంగా తను క్షమాపణ చెప్పాల్సిందే అని మేము కాంగ్రెస్ సభ్యులందరము కోరుకుంటున్నాం. నా పేరు అనిత, అమీర్పేట్ మహిళా జనరల్ సెక్రటరీ. తలసాని గారు మన రేవంత్ అన్నని అలా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఆయన ప్రెస్ మీట్ పెట్టి పర్సనల్గా క్షమాపణ చెప్పినా అని చెప్తున్నాడు, అది కరెక్ట్ కాదు. బహిరంగంగా వచ్చి ప్రజల ముందు అందరి ముందు మా రేవంత్ అన్నకి క్షమాపణ చెప్పాలి. అప్పుడే మేము ఊరుకుంటాం, కేసు వాపస్ తీసుకుంటాం. లేకపోతే ఈ ధర్నాలు ఇవి అన్ని ఇలానే కొనసాగిస్తూ ఉంటాం. अस्सलाम वालेकुम, मेरा नाम मोहम्मद फरीदुद्दीन है, मैं बीकेगुड़े में रहता हूँ। मैं ये जो तलसानी साहब जो बयान दिए हैं टुकड़े कर देता हूँ बोल के नहीं बोल के जो बोल रहे हैं वो तो गलत बात है। इन्हों सीएम साहब से माफ़ी मांगना, ये हम लोग तो केस जो डाले रिटर्न लेने वाले नहीं हैं। जब तक उन्होंने माफ़ी नहीं मांगेंगे हम लोग वापस लेने वाले केस नहीं है। ये सब लोग मिल के धरना दे रहे हैं। जब तक इन्होंने माफ़ी नहीं चाहेंगे हम लोग धरना देते रहेंगे। जब तक कोशिश करना है कोशिश करेंगे हम लोग। నా పేరు రాజరాజేశ్వరి, నేను అమీర్పేట్ డివిజన్ మహిళా ప్రెసిడెంట్ని. తలసాని గారు మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకుంటున్నాను అని ఉంటే అనేది తప్పు మాట. ఆయన అన్నారు, ఆయనకు తెలుసు, ఆయన గుర్తుంది, రివీల్ అవుతుంది కూడా మొత్తం న్యూస్ అంతా. కానీ అన్నానేమో అంటే మతిమరుపు ఏమైనా ఉందా అండి మీకు? మతిమరుపు లేదు కదా. సో గుర్తుపెట్టుకొని అన్నాను అని హానరబుల్ చీఫ్ మినిస్టర్ రేవంత్ అన్న గారికి బహిరంగంగా సారీ చెప్తేనే, అపాలజీ చెప్తేనే మేము ఊరుకునేది. అప్పటి వరకు కేసు వెనక్కి తీసుకునేది లేదు. మీరు ఏదో జోక్ అనుకుంటున్నారా, ఏదో అన్నానేమో గుర్తులేదు అని ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టి మీరు పెడితే మాత్రం మేము ఒప్పుకునేది లేదు. కంపల్సరీ బహిరంగంగానే మీరు అపాలజీ చెప్పాలి. లేదంటే కేసులు ఒక్క కేసు కూడా వాపస్ తీసుకునేది లేదు. జాగ్రత్త అండి. ఇంకొకసారి మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడండి.